అందరికీ నమస్కారం. జనసేన పార్టీ తెలంగాణలో తమ అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. అధికార ప్రతినిధుల జాబితాలో ఎవరెవరున్నారో ఒక్కసారి చూద్దాం. వాస్తవానికి జూన్ 2వ తారీఖు నుంచి జనసేన పార్టీ తెలంగాణలో చాలా యాక్టివ్గా తన కార్యకలాపాలను చేస్తోంది. ఒకవైపు జనవాణి కార్యక్రమం ద్వారా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. పార్టీ ఆఫీస్ ద్వారా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకుంటున్నారు, పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల మీటింగులు పెడుతున్నారు, కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నారు, కొత్త నాయకత్వాన్ని చేర్చుకుంటున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు మీడియాకు సంబంధించి మాట్లాడటానికి అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాకు 12 మందిని, అలాగే డిజిటల్ మీడియాకు 7 ప్రతినిధులను వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఒకసారి మనం చూస్తే కనుక డాక్టర్ గడల శ్రీనివాసరావు గారిని ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి మాట్లాడడానికి అధికార ప్రతినిధిగా సెలెక్ట్ చేశారు. ఈయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఈయన పోటీ చేయబోతున్నారు. సో ముఖ్యంగా గడల శ్రీనివాస్ చాలామందికి సుపరిచితమే. గతంలో కూడా కరోనా టైంలో చాలా వరకు ప్రజల్లో అవగాహన కల్పించడంలో చాలా కృతకృత్యులయ్యారని చెప్పాలి. తెలంగాణకు సంబంధించిన మెడికల్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన హెడ్గా స్టేట్ లెవెల్లో ఆయన పనిచేశారు. ఆ క్రమంలో ఆయన అందరికీ సుపరిచితులు. ఈ మధ్య కాలంలోనే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన్ని అధికార ప్రతినిధిగా ప్రకటించారు. ఆయనతో పాటుగా చిరాగ్ ప్రజిత్ గౌడ్, ఈయన బీసీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధి, ఈయన కూడా అధికార ప్రతినిధిగా ప్రకటించారు. ఇకపోతే మిరియాల రామకృష్ణ గారు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో 2018లో పోటీ చేశారు. కంటెస్టెడ్ వ్యక్తి ఆయన కూడా. సో ఒక అడ్వకేట్గా, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమాల ద్వారా వచ్చిన వ్యక్తిగా మిరియాల రామకృష్ణ జనసేన పార్టీలో కీలక భూమిక పోషిస్తూ ఉన్నారు. ఆయన కూడా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ప్రకటించబడ్డారు. అలాగే ప్రేమ్ గాంధీ, హైందవి రెడ్డి, నందగిరి సతీష్, డాక్టర్ మాధవరెడ్డి, నల్లా సురేష్ రెడ్డి, భైరపోగు సాంబా, మూల హరీష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, అలాగే మావూరి దయానంద్, ఈ 12 మంది అధికార ప్రతినిధులుగా సెలెక్ట్ అయిన వారిలో ఉన్నారు. అలాగే ఇందులో ఒక్క మహిళ ఉన్నారు. హైందవి రెడ్డి గారు మాత్రమే ఒక్క మహిళ ఉన్నట్టుగా కనపడుతుంది. కొంత మహిళా ప్రాతినిధ్యం పెంచితే బాగుండేది. తెలంగాణలో కూడా చాలామంది చాలా చక్కగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. సో మహిళా ప్రాతినిధ్యం కాస్త పెంచితే బాగుండేది. అదొక్కటి ఇందులో ప్రధానంగా లోటుగా కనపడుతోంది. ఇక సామాజిక వర్గాల వారిగా కూడా కొంత బాగానే సమతుల్యం పాటించినట్టుగా ఉన్నారు. కానీ కేవలం ఒక వీర మహిళలు చాలా బలం జనసేన పార్టీకి. అలాంటిది వీర మహిళల సంఖ్య ఇక్కడ తక్కువగా ఉండడం అనేది కొంచెం అదొక లోటుగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే డిజిటల్ మీడియాకి సంబంధించి చూస్తే కనుక 7 అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. అందులో రవి వర్మ అడ్వకేట్, అలాగే షేక్ హసీనా. ఇకపోతే డిజిటల్ మీడియాకి సంబంధించి కూడా దాదాపుగా 7 అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. అందులో రవి వర్మ అడ్వకేట్, అలాగే షేక్ హసీనా, సాయి కీర్తి, వంగరి సాయి కుమార్, సంతోష్ నాయక్, తాళ్ళూరి వెంకట కౌశిక్, శివారెడ్డి, వీళ్ళందరినీ కూడా అధికార ప్రతినిధులుగా డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టుగా కనపడుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో జనసేన పార్టీ చాలా చాలా పద్ధతిగా, సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుంటూ అడుగు వేస్తూ, ఒక్కొక్క చుక్కను కలుపుతూ, డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ, కొత్త నాయకత్వాన్ని తీసుకుంటూ, సమస్యల మీద పోరాడుతూ చాలా చక్కగా వెళుతోందని చెప్పాలి. సంస్థాగతంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా వెళుతోందేమో అనిపిస్తోంది ఈ క్షణానికి. ఎందుకంటే సో ఆంధ్రప్రదేశ్లో ఆ ఆరోపణలు, విమర్శలు ప్రతిసారి వింటూ ఉంటాం. కానీ తెలంగాణలో మాత్రం చాలా చక్కగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రామ్ తాళ్ళూరు గారికి ఈ విషయంలో అభినందనలు తెలియజేయాలి. ఎస్పెషల్లీ మీడియా విభాగం కూడా చాలా వీక్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని ప్రతి సందర్భంలో కూడా కామెంట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీడియా విభాగం చాలా స్పష్టంగా అధికార ప్రతినిధులు ప్రకటించడం దగ్గర నుంచి ఏ అంశాలు ఎప్పుడెప్పుడు ముందుకు తీసుకెళ్లాలని దుంపటి శ్రీనివాస్ ఇక్కడ
తెలంగాణకు సంబంధించిన మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. ఎప్పటికప్పుడు మాకు సమాచారం వస్తూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతోంది అనేది ఎప్పటికప్పుడు మీడియా వాళ్ళందరికీ కూడా సమాచారం, కిరణ్ టీవీకి మాత్రమే కదా అన్ని ఛానళ్ళకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. ఇలాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నప్పటికీ ఎప్పుడూ లోటే. నాకు చాలామంది చెప్పారు, ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏదైనా విషయం వస్తే కనీసం కనుక్కోవటానికి ఒక అధికార ప్రతినిధి, ఒక మీడియా ప్రతినిధి కూడా అందుబాటులో ఉండటం లేదు. సో జనసేన పార్టీ నుంచి అని చెప్తూ ఉండేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి ఆయనకు ఒక చరిష్మా ఉంది కాబట్టి ఆయన వార్తలకు ప్రత్యేకంగా ఒక పుషప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అందరికి నడిచిపోతుంది. కానీ సహజంగా అయితే ఉండాల్సిన స్థాయిలో, ఉండాల్సిన రీతిలో మీడియా విభాగము లేదు అన్నది మాత్రం నిర్వివాదాంశము. దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. దీన్ని కూడా ఈ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అధికార ప్రతినిధుల నియామకం దగ్గర నుంచి మీడియాకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు అందరికీ చేరేలాగా చూస్తారని మనం భావిద్దాం.